ఇదేంటి మేడం, ఇది ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీయా లేక కృష్ణకాంత్ పార్కా? ఇన్నాళ్ళు అశ్వినే సుందరుడు అని అబద్ధం చెప్పి మహేష్ని నమ్మించాలని ప్రయత్నాలు చేశాం. కానీ మన అబద్ధం అబద్ధంగా లేదు, నిజమైంది. అశ్వినే సుందరుడు. మనమే ఎక్కడో డైవర్ట్ అయ్యాం. కన్ఫర్మ్గా చెప్తున్నాను, అశ్వినే సుందరుడు, సుందరుడే అశ్విన్. అశ్విని సుందరుడు అని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఎవరు మేడం? ఇంకెవరు, ఆ పల్లెటూరుదే. అంటే అందుకే చుట్టూ అంతమంది ఉన్నా వాళ్ళు మాత్రం ఏకాంతంగా ప్రేమించుకుంటున్నారు. ఇంతకు ముందు వాళ్ళిద్దరిని జత చేసి మాట్లాడితే ఆనంది ఆగ్రహంతో ఊగిపోయేది. కానీ ఇదంతా నాటకమా? వీళ్ళిద్దరూ ప్రేమికులా? కంపెనీలో మిషన్ దగ్గర కూర్చొని కిచా కిచా అంటూ ప్రేమ పక్షులా సరసాలాడుకుంటారా? మేడం, ఇవాళ వాళ్ళిద్దరిని వదిలే ప్రసక్తే లేదు. అందరి ముందు వీళ్ళని ఒక ఆట ఆడుకోవాల్సిందే. దాంతో ఇద్దరు సిగ్గుతో చచ్చిపోవాలి. అలా చేస్తేనే మనమంటే కాస్తన్న భయం ఉంటుంది. ఉండండి చెప్తాను. కరుణాకర్ సార్, మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. నా దగ్గర ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. చెప్పండి మేడం. ప్లాన్ ఆఫ్ యాక్షనా? చెప్పండి మేడం, ఏంటా ప్లాను? మహేష్ ఆంటీ వస్తున్నారు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. వాళ్ళ ముందు మీరేం మాట్లాడకండి. సరే. కరుణాకర్ గారు, మా మామ్ స్టాఫ్కి ఏదో చెప్పాలని వచ్చింది. అందరినీ అసెంబుల్ చేయండి. సరే సార్. అందరూ ఒకసారి ఇలా రండి. మేడం మీతో ఏదో చెప్తారంట, రండి. ఆంటీ సర్ప్రైజ్గా విజిట్ చేశారు, ఏంటి మ్యాటర్? నువ్వు వింటావు కదా. అందరూ వచ్చినట్టే మేడం, మీరు చెప్పండి. ఏం చెప్పబోతుంది ఇవిడ? రేపు కంపెనీలో చెబుతాను అని నీతో ఫోన్లో మహేష్ గారు చెప్పారు. ఇది అదే అయి ఉంటుంది. మామ్ చెప్పు. నా కొడుకు ఆనందిని లవ్ చేస్తున్నాడు. ఈ విషయం ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుందే. ఈ న్యూస్ విన్న నేను కూడా మొదట్లో షాక్ అయ్యాను. ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. నా కొడుకు ధనవంతుడు కాబట్టి ఆనంది వల విసిరిందేమో అన్న డౌట్ వచ్చింది. సహజంగా నా వైపు నుంచి ఆలోచిస్తే నేనలా అనుకోవడం న్యాయమేగా. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. నా కోపం వల్లనే అటు మా ఇంట్లో ఇటు కంపెనీలో అనేక డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఆ కారణంతోనే 2-3 రోజుల క్రితం ఆనందిని కంపెనీలో నుండి బయటకు పంపించాలని ప్రయత్నించాను. తర్వాత కాసేపు నా కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించటం మొదలుపెట్టాక నాకొకటి అర్థమైంది. నేననుకుంటున్నట్లు అనుమానించినట్లు ఇందులో ఆనంది తప్పేమీ లేదు. నిజం చెప్పాలంటే ఆనందిలో నీతి నిజాయితీ ఉన్నాయి. అందుకే మహేష్ ఆనందిని అంతగా ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. ఏంటి మేడం, ఈవిడ గారు ఇండైరెక్ట్ గా తిడుతూ పొగుడుతుందా ఆనందిని? నాకే అర్థం కాక టెన్షన్ పడుతున్నాను. మధ్యలో మీరు మాట్లాడకండి. ఆనందిని బంగారం లాంటి పిల్ల అని అందరూ ఎందుకంటారో నాకిప్పుడే తెలిసింది.
కాబట్టి బాగా ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈవిడేం చెప్పబోతుంది? సస్పెన్స్గా ఉంది. నువ్వు ఉండవే తల్లి. ఆనందిని నా కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదేంటి మేడం, మీ రూట్ క్లియర్ అయ్యి మీరు హ్యాపీగా హైవేలో వెళ్తారనుకుంటే ఈవిడేంటి బైపాస్లో టర్నింగ్ ఇచ్చింది? మీ అందరి ముందు అగౌరవపరిచిన ఆనందిని నేనే సగౌరవంగా మా ఇంటి కోడలిగా ఆహ్వానిస్తున్నానన్న విషయాన్ని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఆనంది, ఏంటి షాకింగ్గా ఉందా? పిడుగులాంటి వార్త చెప్పి షాకింగ్గా ఉందని ఎలా అడుగుతున్నాడు చూడు. ఏం శాడిస్ట్రా బాబు ఈయన. అదేంటమ్మా, మీకు మీరే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఇంతమంది ముందు మీరు మీ ఇంటి కోడలుగా చేసుకుంటానని ఎలా అంటారు? నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పడం కన్నా మహేష్ చెప్తే చాలా బాగుంటుంది. మహేష్ చెప్పు. నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు ఆనంది. మీ అక్క పెళ్లి జరగబోతున్న ఈ టైంలో ఈ మాట చెప్తే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారో అని నీ భయం. మీ అమ్మా నాన్న ఏమనుకుంటారనే విషయంలో నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టి. నీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ నేను మీ ఇంటికి వెళ్ళి ఆనంది నాకు నచ్చిందని చెప్పి తనని నేను పెళ్లి చేసుకుంటాను అని మీ అమ్మ నాన్నల్ని అడిగొచ్చాను. దానికి మీ అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. మీ అక్క పెళ్లికి వచ్చినప్పుడు నీతో ఈ విషయం గురించి మాట్లాడదామని చెప్పారు. లేదు, నన్ను అడగకుండా మా అమ్మ నాన్న మాట ఇవ్వరు. ఇది అబద్ధం, నేను నమ్మను. మీరు చెప్తుంది నిజం కాదు. చూడమ్మా ఆనంది, పిల్లల విషయంలో, అది కూతుళ్ల విషయంలో ఏ తల్లి తండ్రి బాగా ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. పిల్లలకు ఏది మంచో ఏది చెడో బాగా ఆలోచించే ఎవరైనా ఒక మాట ఇస్తారు.